ఈరోజు మన వైజాగ్ ఇంటి ఎలివేల పైన కనకమహాలక్ష్మి గుడికి అయితే వెళ్తున్నాము. ఈ గుడి వచ్చేసరికి ఎగ్జాక్ట్ కన్నా బురుజుపేటలోనైతే ఉంటుందన్నమాట. అయితే ఆ ఊరికి బురుజుపేట అనే పేరు ఎలా వచ్చింది, అలాగే కనకమహాలక్ష్మి గురించి ఉన్న హిస్టరీ మొత్తం ఫుల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మేము ఉండే దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అయితే కాంప్లెక్స్ లేకపోతే గురుద్వారికి పక్కగా హాయి చెప్పాల్సిందే. వీళ్ళందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే పూర్ణ మార్కెట్. ఇక్కడ బైక్, స్కూటీ, కార్లకి మనకి కావాల్సిన స్పేర్ పార్ట్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ దొరకని స్పేర్ పార్ట్ అంటే ఏది ఉండదు. ఇల్లుగండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు అన్ని లైన్గా పెట్టారు. ఎవరికైనా కావాలనుకుంటే అమ్మడానికి ఏమో. మరి మనం ఇప్పుడు వెళ్తున్న కనకమహాలక్ష్మి అమ్మవారికి అయితే వైజాగ్ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. అంటే మన ఇంట్లో మనిషికి ఎలాగైతే ఏదైనా గోల్డ్ కొనుక్కున్నా, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినా కూడా ప్రతిదీ కూడా అమ్మవారికి వెళ్ళి అయితే చూపిస్తారు. గుడికి దూరం నుంచి లైటింగ్స్ అన్ని పెట్టిస్తారు. మామూలు రోజుల్లోనే పూజలు బాగా జరుగుతాయి. ఇంకా మార్గశిర మాసంలోనైతే చెప్పవసరం లేదు, ఆ నెల రోజులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి అంట పూజలు అన్నీ కూడా గుళ్ళనైతే. ఇదిగోండి ఇంకా బయట స్టాళ్ళు అన్నీ పెట్టిస్తారు. పళ్ళుకాయలు కూడాను. మాటలోనే మనము గుడికైతే వచ్చాము. వాళ్ళు అదిగోండి ఎంట్రన్స్ లోని కనకమహాలక్ష్మి అమ్మగారి విగ్రహం ఉంది చూడండి. లోపలికి వెళ్ళడానికి పళ్ళుకాయలు సెట్ అయితే తీసుకుంటున్నాము. ఇలాంటి వీడియో తీసుకోవాలని చక్కగా నవ్వుతున్నారు అంతే. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వితే, ఇంకొంతమంది కెమెరా అంటే అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి చిరాకు పడిన వాళ్ళు ఉంటారు కదా. సరేలేండి, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇంకా చీకటి అవుతుందని చెప్పి నెమ్మదిగానే ఒక్కొక్కటి లైట్స్ అయితే ఆన్ చేస్తున్నారు. అసలు పార్కింగ్ ఏరియా కూడా ప్లేసే లేదనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా గురువారం అయితే ఖాళీ ఉండదు కదా అనేసి బుద్ధిగా బుధవారం వెళ్తే ఆ రోజు కూడా నాకు ఖాళీయే లేదు. చూడండి ఎంత వెయిటింగ్ లైన్ ఉందో. ఇంకా గుడి బయట అయితే పళ్ళుకాయ సెట్లు, పూజ సామాన్లకు సంబంధించినవి, ఇంట్లోవి, పిల్లల బొమ్మలు, చీరలు అలా చెప్పుకుంటూ పోవాలి. కానీ చాలా స్టాల్లో అయితే పెట్టేశారు. ఇంకెక్కడికక్కడ దొంగలు ఉన్న జాగ్రత్త అనేసి బోర్డులు కూడా పెట్టారనమాట. అంతే, ఈ రోజుల్లోని ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు కాబట్టి ఇలాంటి ఎక్కువ మంది మనుషులున్న ప్లేసులకు వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలనేసి ఎక్కడికక్కడ పెడతారు కదా. వీళ్ళు ఇదిగోండి ఇంకా మెడికల్కి సంబంధించిన కూడా ఇద్దరు ఉన్నారనమాట. మనకి ఏదైనా మెడిసిన్ కావాలంటే ఇవ్వడానికి. ఇక్కడ కూడా జనరల్కి వచ్చేసరికి 4,000 అయితే ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి. గుడి పక్కన కూడా పళ్ళుకాయల సెట్లు ఎక్కడికక్కడ ఉన్నాయి. మనం దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. లోపలికే వెళ్ళిపోతున్నాము. మేము ఇంతవరకు రైమని రాకెట్లో దూసుకొచ్చాం. కానీ ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికైతే మాకు సుమారు 1.5 పట్టింది. లైన్లు చిన్నవి ఉన్నాయి కానీ మనుషులు అక్కడికక్కడ ఎంతమంది ఉన్నారో. వీళ్ళు అంకులు సమోసాలు అమ్మేస్తున్నారు మా వెనకతల. అక్కడికక్కడ అలా తిరుక్కొని వాళ్ళందరినీ చూసి మా సాధ్వికి బెంగ వచ్చేసినట్లుంది. మా దర్శనం ఎప్పుడింటికి వెళ్తామా అనేసని. అసలే మాకు ఓపికలు చాలా ఎక్కువ కదా, నవ్వుతుంది చిన్నగన్నా. ఈ కనకమహాలక్ష్మి అమ్మవారికి అయితే ఒక పెద్ద హిస్టరీ ఉంది. నేను విని తెలుసుకున్న హిస్టరీ ఏంటంటే, ఒకనొక కాలంలోని విశాఖపట్నాన్ని విశాఖ రాజులు అయితే పాలించేవారు. ఆ పాలించిన విశాఖ రాజుల యొక్క ఇంట ఇలవేల్పు ఈ కనకమహాలక్ష్మి అమ్మవారు. ఈ విశాఖపట్నాన్ని కళింగరాజులు పాలించే సమయంలోని వైశాఖేశ్వరిని మాత్రం అయితే పూజించేవారంట. ఒక దండయాత్రలోని కళింగరాజులు ఓడిపోయి శత్రువులకు కానీ ఈ వైశాఖేశ్వరి విగ్రహం దొరికినట్లయితే ధ్వంసం చేస్తారు అనేసి చెప్పి ఇంకా రాజుల విగ్రహాన్ని బావిలోని దాచే సమయంలోని ఎడమ భుజం ధ్వంసం అయినట్లయితే మాత్రం చెప్తున్నారనమాట. అందుకే ఇప్పుడు మనం కనకమహాలక్ష్మి అమ్మగారిది ఏ విగ్రహంలో చూసినా కూడాను కుడి చేతిలోని ఒక తామర మొగ్గ పట్టుకొని ఉంటారు, కానీ ఎడమ చేయి మాత్రం సగమే ఉంటుంది. 1912 సంవత్సరంలోని ఈ కనకమహాలక్ష్మి అమ్మవారు ఒక ముసలావిడకైతే కలలో కనిపించి, నేను బావిలో ఉన్నాను, నన్ను బయటకు తీసి పూజించమని అయితే చెప్పారంట. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ముసలావిడ బావిలోకి తొంగి చూస్తే బావిలో నుంచి ఏదో ఒక వెలుతురు అయితే ఆవిడకి కనిపించిందంట. అయితే ఆవిడకి వచ్చిన కళ నిజమే అనేసి చెప్పి అందరికీ చెప్పి అప్పుడు విగ్రహాన్ని అయితే బయటికి తీసి కనకమహాలక్ష్మి అమ్మవారిని పూజించడం అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా గుడిలోకి అయితే చక్కగా వెళ్ళిపోయాము. ఇంకా లైన్ల దగ్గర చైర్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కూర్చోడానికి. లైట్లతోని గుడి చూడడానికి ఎంత బాగుందో. ఇంకా అన్ని స్తంభాల మీద కనకమహాలక్ష్మి అమ్మగారి విగ్రహం అయితే చెక్కారు. అల్లు అదుగొండు హుండీ వెనకట్లు ఉంది కదా, అదే ఇంకా అమ్మవారు దొరికిన బావి అనమాట. ఆ బావికి ఎదురుగానే ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టారు లోపల. 1917 సంవత్సరంలోని రోడ్డు పనుల కోసం చెప్పి కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని అయితే పక్కన పెట్టారంట. అప్పుడు వైజాగ్లోని ప్లేగ్ వ్యాధి వచ్చి చాలామంది చనిపోయారంట. అయితే అమ్మవారిని కదపడం వల్లే అనేసి గ్రహించి మళ్ళీ విగ్రహాన్ని అక్కడే పెట్టేసరికి ఈ వ్యాధి నయమయ్యి చాలామంది క్యూర్ అయ్యారని అయితే చెప్తున్నారు.
అయితే ఈ కనకమహాలక్ష్మి అమ్మవారు నాకు గుడ్లు గోపురాలు ఏమీ కట్టద్దు, ఎండకి ఎండుతాను, వర్షానికి తడుస్తాను అని అయితే చెప్పారంట. అయినా కానీ చాలాసార్లు గోపురాలను కట్టడానికి అన్ని ట్రై చేసినా కూడాను ఒకసారి వర్షం వల్ల కూలిపడము అలా చాలాసార్లు అయితే మాత్రం గోపురం కట్టడానికి ట్రై చేసినా కూడా అవ్వలేదంట. ఈ గుడిలోని పూజారు కూడా ఉండరనమాట. ఎవరి చేతులతోని వాళ్ళే వెళ్ళి స్వయంగా పసుపు కుంకాలు పాలు పెరుగులతోని అభిషేకం అయితే చెయ్యొచ్చు. వీళ్ళు ఇదిగోండి ఇక్కడ ఉయ్యాల్లోని అమ్మవారి విగ్రహం అయితే పెట్టారనమాట. చక్కగా అందరూ ఊపుతున్నారు. అందుకోసమనే ఇప్పటికి కూడా అమ్మవారి విగ్రహం పైన గోపురం అది ఏమీ ఉండదన్నమాట. కొబ్బరాకులు ఉంటాయి కదా, అవే వేసి ఉంటాయి అన్నమాట. ఎండ అమ్మవారి మీద ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఈసారి వైజాగ్ వచ్చినట్లయితే మీరు కూడా గుడికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.